ఓం నమో వాసుదేవాయ నమః. మహాభారతం పార్ట్ 5. ఇందులో అరణ్యవాసం, అజ్ఞాతవాసం, కీరతార్జునం, ఘటోత్కచుని ఆవిర్భావం, ఉత్తర గోగ్రహణం. పాలకులైన పాండవులు ఇప్పుడు పాలితులై అడవిలో అడుగు పెడుతున్నారు. ఇది ఓ శిక్ష కాదు, శాంతికి సాగించిన మౌన దీక్ష. పతనమైన వారు తిరిగి ఎదగడం పెద్ద విషయం కాదు, కానీ అవమానాన్ని తట్టుకుని తిరిగి లేచేవారు చరిత్రను సృష్టిస్తారు. మహాభారతంలో పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇవి వారికొచ్చిన మార్పు, లోపలి శక్తిని వెలికితీయడం. ఇదంతా ధర్మయుద్ధానికి సిద్ధమవుతున్న పునాది. ఈ 13 సంవత్సరాల్లో వారికి వచ్చిన ప్రతి సంఘటన ఒక యుద్ధానికి మార్గం వేసిన శిల్పమే. అరణ్యవాసం, అడవిలో పాండవుల దీక్ష. దీనిలో పాండవులు 12 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉండాలి. దీన్ని వారు శిక్షగా కాదు, ధ్యానంగా, స్వచ్ఛతగా స్వీకరిస్తారు. పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి కామ్యక వనంలో నివాసం ప్రారంభించారు. ద్రౌపది ఎన్నో అన్యాయాలను మౌనంగా భరించింది, కానీ ఒక్క మాట మాత్రం నిష్ప్రయోజనంగా ఉండలేదు. ఆమె ఓ పుత్రిక కాదు, ఓ ఆత్మగౌరవానికి నిలువు ప్రతీక. ఇక్కడ పాండవుల జీవితం ధ్యానం, వేదపఠనం, భక్తి, ధర్మ సంకల్పంతో నిండిపోతుంది. వారు కేవలం ధ్యానం చేయలేదు, ప్రతి వేదాన్ని చదివారు, పుణ్యక్షేత్రాలను సందర్శించారు, మహర్షుల పరిచయాన్ని పొందారు. ఈ అరణ్యవాసంలోనే పాండవులు ఆత్మశక్తిని అభివృద్ధి చేసుకున్నారు. అర్జునుడి తపస్సు, దేవతల అనుగ్రహం. పాండవులు అడవిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని సలహాతో అర్జునుడు ఆయుధాల కోసం తపస్సు చేయాలని నిర్ణయించాడు. పాండవుల యుద్ధానికి సిద్ధం కావాలంటే అర్జునుడికి అధిక శక్తి అవసరం. ఆ కారణంగా అర్జునుడు హిమవంత పర్వతాలకు వెళ్ళి శివుడిని తపస్కరిస్తాడు. శివుడి కోసం తపస్సు చేస్తాడు. తన తపస్సును పరీక్షించేందుకు శివుడు వేటగాడి వేషంలో వచ్చి అర్జునితో తలపడతాడు. ఇద్దరు ఒకే సమయంలో జింకను బాణంతో కొడతారు. అంతే, వివాదం, యుద్ధం. ఆ యుద్ధంలో అర్జునుడి ధైర్యం, సమర్థత చూసి శివుడు సంతృప్తి చెంది అతనికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అంతేకాక ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు ఇలా దేవతలందరూ ఆయుధాల వరాలు ఇచ్చి అర్జునుని అజేయునిగా మారుస్తారు.
అర్జునుడి ఈ తపస్సు కేవలం ఆయుధాల కోసమే కాదు, అతని లోపల శక్తిని వెలికితీయడానికి, ధైర్యాన్ని పెంపొందించడానికి, ఓ యుద్ధ వీరుడిగా ఎదగడానికి కావలసిన మార్గం. ఇక్కడి నుండే కురుక్షేత్రానికి నిజమైన శక్తి సిద్ధమవుతుంది. ఘటోత్కచుని ఆవిర్భావం. బలమైన రాక్షస కుమారుడు. అరణ్యవాసంలో భీముడు హిడింబ అనే రాక్షసితో వివాహం చేసుకుంటాడు. ఆమె కోరిక మేరకు భీముడు ఒక రాత్రి ఉండి వెళ్తాడు. ఆ కలయికలో పుట్టినవాడు ఘటోత్కచుడు. భీముని రక్తానికి చెందిన శక్తివంతమైన రాక్షసుడు. అతడు రాక్షసుడైన పాండవుల పక్షాన నిలిచిన శక్తివంతమైన యోధుడు. ఆయన చలనం రహితమైన శక్తిగా మారతాడు. ఆయన బహుశా యుద్ధంలో పాండవులను మేలి చేసేందుకు పుట్టినవాడే. వాడిలో అది రాక్షస శక్తి, భక్తి మరియు పితృభక్తి కలదు. ఇతడు తరువాత కర్ణుని శక్తిని నిలిపే వ్యక్తిగా కృష్ణుడి ప్రణాళికలో కీలకుడవుతాడు. ద్రౌపది భారం. మౌన ప్రశ్నలు. దీనిలో ఒకసారి ద్రౌపది వనంలో అనేక అవమానాల తర్వాత ఇలా అడుగుతుంది. ఏమని? నాకు 5 భర్తలు ఉన్నా నేను రక్షణ పొందలేకపోయానా? నేనేమిటి ఇలా బాధపడాలో? నా పాపమా లేక నా భర్తల ధర్మమా? ఈ ప్రశ్నలు సంసార బాధ్యతల్ని, శ్రీ గౌరవాన్ని ప్రశ్నించేలా ఉండేవి. కానీ ఆమె మాటలు వదిలేయబడినవే కావు. భీముడు, అర్జునుడు, ధర్మరాజు ఈ మౌన ప్రశ్నలతో లోపలికి మండిపోతూ ప్రతీకారానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమీ అభిషేకం చేయడు. బదులుగా దహనమవుతున్న హృదయంతో ధర్మాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తాడు. వారు వేద పఠనాలతో, మహర్షుల ఉపదేశాలతో సహనం, సత్యం, శాంతి అనే విద్యలను అలవరుచుకున్నారు. పాండవుల అజ్ఞాతవాసం. మనిషిగా ఉండి మనస్సు దాచడం. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం. 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత పాండవులు చివరి ఏడాది అజ్ఞాతంగా గడపాలి. వారు మధ్యరాజు విరాటుని రాష్ట్రంలో ప్రవేశిస్తారు. వారు మధ్యదేశానికి వెళ్ళి వారి గుర్తింపు దాచుకుంటారు. ధర్మరాజు కనకధారి కంకుభట్టుడు అనే పండితుడిగా మారతాడు. భీముడు వలందరుల పండగ భోజనాల వంటవాడిగా, వల్లభ అనే పేరుతో. అర్జునుడు బృహన్నల అనే నర్తకిగా, ఊర్వశి శాపం వల్ల వస్తుంది. నకులుడు
గుర్రాల సంరక్షణ, సహదేవుడు పశుపాలుడు, ద్రౌపది సైరంధ్రిగ, మధ్యరాజు విరాటుని రాణికొక సేవకురాలిగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ధైర్యంగా తెలివిగా ఉండి ఒక్క ఏడాది మొత్తం వారి గుర్తింపును దాచిపెట్టగలిగారు. ఈ ఏడాది వారు ధైర్యం, తెలివి, అదుపు, క్షమ అన్నిటినీ నేర్చుకున్నారు. ఇది వారిని నైతికంగా, మానసికంగా ఇంకా బలపడేలా చేసింది. ఉత్తర గోగ్రనం అర్జుని తిరుగుదల. ఇందులో ఈ ఏడాది చివర్లో దుర్యోధనుడు పాండవులు ఎక్కడున్నారో తెలుసుకోవాలని గొర్రెలను దోచించేందుకు గోగ్రణ యాత్ర, యుద్ధం చేస్తాడు. విరాటుని కుమారుడు ఉత్తరుడు బృహన్నలతో అర్జునితో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు. అర్జునుడు బృహన్నల వేషంలో ఉన్న రథసారథిగా మారి తన ఆయుధాలను శమీ వృక్షం నుంచి తీసుకొని కౌరవ సేనను ఒక్కడే ఓడిస్తాడు. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు వీరిని ఒక్కడే ఎదుర్కొని వారిని తిరిగి పంపిస్తాడు. ఈ ఘట్టంలో అజ్ఞాతవాసం విజయవంతమవుతుంది. ఇలా 13 సంవత్సరాల న్యాయబద్ధంగా పూర్తవుతాయి. పాండవులు మళ్ళీ ప్రజల ముందుకు రావడానికి సిద్ధమవుతారు. అప్పుడు ప్రశ్నలు లేవు, నిర్ణయాలే ఉన్నాయి. ఇప్పుడు అవమానాలు లేవు, ప్రతీకారమే ఉంది. ఇప్పుడు రాజ్యపు కోరిక కాదు, ధర్మస్థాపన కోసం యుద్ధమే ముఖ్యం. ఇక్కడి నుంచి పాండవులు కౌరవుల మీద కదులుతారు. ఈసారి ప్రశ్నించరు, ఎదురు దాడి చేస్తారు. ఇప్పటి నుంచి మొదలవుతుంది కురుక్షేత్రానికి ఆధారమైన బీజం. ఓం నమో వాసుదేవాయ నమః. మహాభారతం పార్ట్ 6. ఇందులో పాండవుల తిరుగు ప్రయాణం, శ్రీకృష్ణుని శాంతి దౌత్యం, కురుక్షేత్ర యుద్ధానికి పునాది, వీటి గురించి తెలుసుకుందాం. కళల్ని నమ్మిన వారు ఓడిపోయారు, కానీ ధర్మాన్ని నమ్మిన వారు చరిత్రను రాశారు. ఇప్పుడు పాండవులు రాజ్యం కోసం కాదు, గౌరవం కోసం కాదు, ధర్మాన్ని స్థాపించడానికి యుద్ధానికి రెడీ అవుతున్నారు. తిరిగి వెలుగులోకి పాండవులు. 13 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవులు తిరిగి ప్రజల ముందు కనిపించారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వారి గౌరవం తిరిగి నిలబడింది. కానీ ఇంకా లేని దానికోసం వారు కదిలారు. అది న్యాయం. ధృతరాష్ట్రుడిని కలిసిన పాండవులు. ఇందులో ధర్మరాజు యుధిష్ఠిరుడు వినమ్రంగా తన రాజ్యాన్ని తిరిగి అడిగారు. అన్నయ్య,
మా రాజ్యం మాకు అప్పగించండి. మేము 13 సంవత్సరాలుగా ధర్మాన్ని పాటిస్తూ సహనంగా ఉండాం. కానీ దుర్యోధనుని గర్వానికి అంతులేదు. ఆయన అన్నాడు, 5 గ్రామాలైతే సరిపోతాయా? ఒక్క అడుగు భూమి కూడా ఇవ్వను. మీకు కావాలంటే యుద్ధం చేయండి. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని అడ్డుకునే స్థితిలో లేడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు నిశ్శబ్దంగా నిలబడ్డారు. పాండవులు వెనక్కి తగ్గలేదు. కానీ వారు వెంటనే యుద్ధానికి రావడం లేదు. శ్రీకృష్ణుని శాంతి దౌత్యం. ధర్మరాజు తలచినది ముందుగా శాంతికి అవకాశమివ్వాలి. శాంతికి చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణుడు స్వయంగా హస్తినాపురానికి పంపబడ్డాడు. అక్కడి రాజసభలో ఆయన నిలబడి ఇలా అన్నాడు, పాండవులు సగం రాజ్యాన్ని కూడా అడగలేదు. 5 గ్రామాలైనా ఇవ్వండి. మానవత్వం మిగులుతుంది. లేకపోతే చరిత్ర రక్తంతో రాసే క్షణం వస్తుంది. దుర్యోధనుడు చెలరేగిపోయాడు. 5 గ్రామాలేనా? ఒక్క గింజ కూడా ఇవ్వను. పాండవులు యుద్ధం చేయాలంటే చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. సర్వలోకాలకు భయాన్ని కలిగించే ఆ దృశ్యం చూసి భీష్ముడు, ద్రోణుడు కూడా విస్తుపోయారు. కానీ దుర్యోధనుని గర్వాన్ని అరగించలేకపోయారు. శాంతికి తలుపులు మూసేశారు. యుద్ధానికి సిద్ధత. యుద్ధానికి పాండవులు, కౌరవులు ఇద్దరూ సిద్ధమయ్యారు. ఇప్పుడు పాండవులు, కౌరవులు తమ తమ సైన్యాలను సిద్ధం చేశారు. పాండవుల పక్షంలో ఉన్నవారు మధ్యరాజు విరాటుడు, పాంచాల రాజు ద్రుపదుడు, శిఖండి, కాశీరాజులు, కేకయులు, యదువంశీయులు. శ్రీకృష్ణుడు ధర్మపక్షంగా ఉన్నాడు. ఇంకా కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఉన్నారు. వీరితో పాటు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కృపాచార్యులు ఇరుపక్ష ఉన్నారు. ఇరుపక్షాలు ప్రళయానికి సిద్ధమవుతున్నట్టు గర్జించాయి. పాండవులు కృష్ణుడిని రథసారథిగా కోరారు. కౌరవులు మాత్రం కృష్ణుని సైన్యాన్ని అడిగారు. ఈ చిన్న ఎంపికే యుద్ధానికి ధర్మాన్ని నడిపించే మార్గమయ్యింది. భగవద్గీతకు ముందు క్షణాలు. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన రథంపై నిలబడి కౌరవుల సైన్యాన్ని చూశాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు
వీరందరూ అతని బంధువులే. అతని చేతిలో ఉన్న గాంధీవం చేతిల నుంచి జారిపోతుంది. నాకు వీరిని చంపే అర్హత లేదు. విజయం కన్నా ఓటమి మంచిది. ధర్మం పేరుతో బంధుత్వాన్ని నాశనం చేయడం తప్పు కాదునా అని అంటాడు. ఈ విషాద భావంలోకి దిగిన అర్జునునికి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా జీవిత ధర్మాన్ని తెలిపాడు. ఇది నీ కర్మ. నీ పని యుద్ధం చేయడం. ఫలితమేమైనా అది ఆశించదు. నీ బంధువు శరీరం కాదు, అతడి ఆత్మ అమరమైనది. ఇక్కడే భగవద్గీత మొదలవుతుంది. ఈ భగవద్గీత పార్ట్ 7 నుండి మనం చూస్తాం. శాంతికి అవకాశం ఇచ్చిన వారు పాండవులు. కానీ శాంతిని కిరాతకత్వం త్రాగేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క తల వెనుక ఉన్నది అవమానం. ప్రతి గుండెలో ఉన్నది ప్రతీకారం. కురుక్షేత్రం ఇక నిద్రించదు. ధర్మం తన రూపాన్ని మారుస్తుంది. రక్తం ఇప్పుడు రాయడం కాదు, ధర్మాన్ని రాస్తుంది. ఓం నమో వాసుదేవాయ నమః. ధన్యవాదాలు.